కూర్చోండి. ఇది కనీసం 45 నిమిషాలు ప్రవచనంలో మీరందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దం పాటిస్తూ, ఎందుకంటే కంట్రోల్ కొట్టడం కాసేపు పాపండి ప్లీజ్. మహారాజు వారు ఎంతో దూరం నుండి వచ్చారు మన కోసం. ఇప్పుడు అంత పవిత్రమైన రోజు కాబట్టి మనం సద్వినియోగం చేసుకున్న ఈ సమయాన్ని దయచేసి అందరూ కూడా వెనకాల వారందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోండి. ఇలా మనకి కాస్త మహారాజు గురించి పరిచయం కూడా చేస్తాను. అందరూ కూడా అండి పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు. వీలైతే వాళ్ళకి స్టేజ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎవరైతే సినిమాలు కూర్చుంటారో పెద్దవాళ్ళకి చేయాల్సిన ప్రయత్నించండి. కూర్చొని వాళ్ళకి Ananta Sesh Prabhu, keep it very short. You're talking too much. So, Maharaj Varu, Param Puja Devi Bhakti Swami Maharaj, వీరు జన్మించి కేరళలో మాట్లాడే ప్రదేశంలో జన్మించారు. తర్వాత విద్యాభ్యాసం కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేశారు. దాని తర్వాత డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక 5 సంవత్సరాలు వారు సోషల్ వర్క్ అంటే సమాజ సేవ చేశారు. దాని తర్వాత 1974లో ఇస్కాన్లో ప్రభుపాద వద్ద దీక్ష పొందారు రాఘవపతి దాస్ ఆసనంలో. పొందిన తర్వాత తిరిగి అక్కడ మాంట్రియల్ మందిరంలో దాదాపు కొన్ని సంవత్సరాలు మందిర అధ్యక్షుడుగా, అక్కడ జీటీసీ ఉన్నతాధికారిగా తను సేవ చేస్తూ తిరిగి ఇండియాకి రావడం జరిగింది. ఈ భారతదేశంలో దాదాపు 91 నుండి ఎన్నో సేవలు చేశారు. ఒకటి యువతి ప్రచారం, రెండోది నామక ఇలాంటి గ్రామ ప్రచారం, గ్రామాల ప్రచారం చేయడం. ఇలా మనం ఒక గ్రామం చేస్తున్నాం, ఆటోలో రెండో గ్రామం చేస్తున్నాం, జగన్పేట 3 దీనికైతే కష్టపడుతున్నాం. మీరు ఊహించారో లేదో కానీ మహారాజు ఒక కాలంతో సెంటర్స్ విజిట్ చేసేవారు. ఎన్ని 1200. సో కాబట్టి వారు మా ప్రభుపాద వారి యొక్క మిషన్ కోసం ఎంతో త్యాగం చేస్తూ చేశారు. రెండవది 1985లో వారు సన్యాసం స్వీకరించేసి అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్న సంఘటన కాదు, చాలా మేజర్ డిజాస్టర్ అది. ఒకసారి మన మాయపూర్ హెడ్ క్వార్టర్స్ ఏతుందో దాంట్లో దుండగులు వచ్చారు. ఈ ముస్లిమ్స్ అటాక్ చేసి విగ్రహం మీద ప్రయత్నించారు. ఆ సమయంలో మన భక్తులందరూ కూడా వెళ్ళినప్పుడు మహారాజు వెళ్ళేసి వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు యుద్ధం చేస్తున్న వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు మధ్యలో మధ్యరాత్రి సో వారు అటు ఏం చేయలేక ఫైనల్గా వారి పైన బాంబు వేసి వెళ్ళిపోయారు. ఆ కారణంగా వారు కాల్పోయారు. అయినప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ప్రభుపాద వారి యొక్క ఆచార్య పైన తన యొక్క కృపతో వారి యొక్క సేవలోనే నిమగ్నం అవుతూ ప్రతి దేశంలో కూడా ఎక్కడ కూడా ఆగకుండా ప్రచారం చేస్తూ వచ్చారు. అదే కాకుండా ఇప్పటికి కూడా మనకు ఇండోనేషియా, కంబోడియా, ఇతర దేశాలన్నింటిలో కూడా ఫామ్ కమ్యూనిటీస్ ప్రత్యేకించి రూరల్ డెవలప్మెంట్ ఇలాంటి గ్రామాల్లో ఏ రకంగా భూమి పైన అది ఊరు పైన ఇలా ఆధారపడాలి. సో ఏ రకంగా మన జీవనశైలి అనేది వీటిపైనే ఆధారపడి ఉండాలి. ఆధునిక యుగంలో ఉన్నటువంటి టెక్నాలజీ పైన ఆధారపడకుండా ఎలా మన జీవన విధానాన్ని కొనసాగించాలి, అలాగే మన భక్తి ఎలా కొనసాగించాలి, సరైన జీవితం అని చెప్పేసి మనకు నేర్పుతుంటారు. సో అన్ని దేశాల్లో కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. అందుకోసం చెప్పేసి ప్రత్యేకించి గ్రామంలో చాలా ఇష్టం. సిటీలో కూడా ఇంకో కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, కానీ మహారాజు వారి యొక్క ప్రోత్సాహంతో గ్రామాల్లో చేయాలని చెప్పేసి ఈరోజు మనకు ఆకస్మికంగా వచ్చినటువంటి ఆలోచన మన గ్రామంలో చేసి సో ఇది మనకు అదృష్టం గ్రామంలో ఈ ఆలోచన కాబట్టి మీరంతా కూడా సహకరిస్తూ సో దీంతో మీరు ఎవరు కూడా
మాట్లాడకుండా విషయాలను పాటిస్తూ సో మహారాజు వచ్చేటప్పటికి వాక్యాలు అందిద్దాం. సో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే చివరికి అడగవచ్చు. ఓకే. సో మహారాజుకి అందరికీ చూడగానే మొట్టమొదటి కాపీ అన్నారు. సో నెలకు ఎన్నిసార్లు చేస్తున్న ఇలా కార్యక్రమం అడిగారు. అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తుంటారు. సో లెటర్స్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ. మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు. ఎందుకంటే మహారాజు గారు ఎంతో శ్రమపడి మీ అందరి కోరిక మేరకు ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీరు అందరూ కూడా ఎంతో చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు. అందుకని ఏంటంటే ఆయన చెప్పే వాక్యాలు ఏకన్నా మనం జాగ్రత్తగా మన హృదయంలో తీసుకుని దాన్ని అమలు పరిచేటట్టుగా మనం ఉండేటట్టుగా ఉండాలి ఇక్కడ. అందుకని ఎవరు కూడా మాట్లాడుకోవద్దు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే కార్యక్రమం అయిన తర్వాత మీరు మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుని మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సమయాన్ని మీరు వృధా చేయొద్దు దయచేసి. అది మా యొక్క విజ్ఞప్తి. మళ్ళీ తర్వాత ఏం చెప్పారని మేము అడుగుతాము. అడిగినప్పుడు మీరు ఆ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలా. దాని తర్వాత మీ అందరికీ కూడా ఈ ముక్కలను గిఫ్ట్ కూడా ఇస్తాం అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఈ రెండు చెవులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి మీరు అందరూ వింటారని మా యొక్క విజ్ఞప్తి అన్నమాట. హరే కృష్ణ. Anyone else playing kartal? Anyone else playing kartal? మీ యొక్క మొబైల్ ఫోన్ ఏమైనా దయచేసి సైలెంట్ లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మీరు వాళ్ళతో మాట్లాడుతుంది కానీ ఇదొకటి మా అభ్యర్థన. హరే కృష్ణ. Govind Jaya Jaya Gopal Jaya Jaya Govind Jaya Jaya Govind Jaya Jaya Gopal 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 Jaya Jaya Radha Ramana Hare Govind Jaya Jaya Radha Hare Govind Jaya Jaya Radha Ramana Hare Govind Jaya Jaya Radha Hare Govind Jaya Jaya Radha Ramana Hare Govind Jaya Jaya Radha Hare Govind Jaya Jaya Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare Hare
Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Gauranitai, 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 Jaya Gauranitai. Jaya Jagannatha, Jaya Jagannatha, Jagala Deva, Jaya Subhadra. Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Krishna Balaram, Krishna Balaram. Jaya Giri Govardhan, Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan. Jaya Giri Govardhan, Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan. Jaya Radha Madhava Radha Madhava Radhe. Jaya Rama, Jaya Prabhupada, 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 Jaya Prabhupada. Prabhupada, 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 Prabhupada.
Prabhupada, 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 Jaya Jaya Prabhupada. Gaura Pimanande. Jai Sri Harinam Sankirtan ki, Jai Sri Chaitanya Mahaprabhu ki, Jai Hare Krishna Mahamantra ki, Jai Samasta Gaura Bhaktivinoda ki, Gaura Pimanande. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. We'd like to begin by thanking everyone for a very nice reception, especially unexpected bullock cart, which is our traditional culture here, Vedic culture. ప్రత్యేకించి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆహ్వానించినందుకు, రెండవది అనుకోకుండా మీరు ఈ యొక్క ఎద్దులను కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Thank you very much for making all those arrangements. Yeah. సో మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము, అన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు. Om Ajnanatirmirandasya Jnananjana-Shalakaya Chakshurunmilitam Jena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhishtam Sthapitam Jena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Juta Padakamalam Shri Gurun Vaishnavam Sya Shri Rupam Sagrajatam Sahagana Raghunatam Vitam Tvam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padam Sahagana Lalita Shri Vishakam Cha Hare Krishna Karuna Sindhu Dinabandhu Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Devi Pranamami Hare Priye Vanchakalpatarubhyascha Vipasindhu Jaivacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhaktivinoda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. We'd like to request everyone to kindly fold your two hands, holding them close to the heart, and repeat the following two mantras. అందరినీ ఏంటంటే అందరూ కూడా చేతులు జోడించండి, నేను చెప్పినట్టుగా అందరూ కూడా దాన్ని తిరిగి చెప్పండి. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya.
Surabhyaya Namaha. Om Surabhyaya Namaha. Om Surabhyaya Namaha. Mukham karoti vasalam pangum lankayate girim yadkripatamaham bande Sri Gurum Dinataranam yadkripatamaham bande Sri Gurum Dinataranam. Hare Krishna. We're very happy to get this opportunity to come to your village and come to understand how many of you are taking up to the chanting of the holy name. సో ఇక్కడికి ఈ గ్రామానికి రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. సో ఇక్కడ అందరూ కూడా హరినామం చేస్తున్నారు తర్వాత మరి ఆనందంగా స్వాగతిస్తుంది. Actually, this chanting of the holy name is described in the Shastra as the Yuga Dharma for Kali Yuga. ఈ హరినామం అనేది శాస్త్రం వర్ణించిన ప్రకారంగా కలియుగ ధర్మం అని చెప్పబడింది. There are many different mantras, there are many different processes to practice spirituality, but the foremost of all the processes, the most effective, is this chanting of the holy name. ఆధ్యాత్మిక ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి శాస్త్రం వర్ణించబడినట్టుగా. కానీ మనకు చాలా ఉన్నతంగా అర్థం చేసుకోవాలంటే ఈ కలియుగంలో కేవలం ఈ హరినామ సంకీర్తన అనేది ప్రధానమైనది. And this was especially made popular 500 years ago by the mercy of Lord Chaitanya Mahaprabhu. ఇది 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ మహాప్రభు ద్వారా ఎంతో ప్రఖ్యాతి చెందింది. Who himself introduced in the town of Navadvip, Mayapur Navadvip, the chanting of the Hare Krishna Mahamantra. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నవదీప్ ధామంలో తను స్వయంగా ప్రారంభించారు. And this chanting of the holy name, up until maybe 50 years ago, was mostly here in India. ఈ ఇది చేయడం హరినామం చేయడం అనేది 50 సంవత్సరాల క్రితం కూడా కేవలం ఈ భారతదేశంలో మాత్రమే ఉండేది. Although Lord Chaitanya Mahaprabhu predicted 500 years ago that this chanting would be introduced in all the towns and villages, it took 500 years for this to happen. శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితమే భవిష్యవాణి చెప్పారు. ఇది ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ఇది ప్రతి నగరంలోనూ ఇది ప్రచారం జరుగుతుందని. కానీ అతను భవిష్యవాణి చెప్పిన తర్వాత కూడా 50 సంవత్సరాల క్రితం వరకు కూడా ఏం అవ్వలేదు. 50 సంవత్సరాల నుండి ప్రారంభమైంది. And it is because of the mercy of one great devotee of the Lord, His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada, founder Acharya of the International Society for Krishna Consciousness, that he introduced this chanting of the holy name practically in every town and village in so many countries around the world. ఇది కేవలం ఒక గొప్ప భక్తుడైనటువంటి శ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభు యొక్క కృప వలన ఇది జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, అన్ని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రచారం చేయడం జరుగుతుంది. This is actually the greatest gift that India has to give to the whole world. ఇది ఒక గొప్ప వరం మన భారతదేశానికి. ఇది భారతదేశంలో ఉన్నటువంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. The greatest gift is to actually introduce, especially to the leaders in the world and to everyone also, the teachings of the Bhagavad Gita by Lord Krishna. మన ప్రపంచవ్యాప్తంగా అన్నింటికంటే ఉత్తమమైనది కూడా స్వామికి ఇక్కడ చూడబడింది శ్రీమద్ భగవద్గీత యొక్క ఉపదేశం. In the foreign countries, still many people don't know about Bhagavad Gita. పాశ్చాత్య దేశాల్లో
చాలా వరకు తెలియదు భగవద్గీత అంటే ఏమిటో. In my country, I am from Canada. It took me 25 years to even hear the word Krishna. నా దేశంలో నేను కెనడా దేశస్తుని. ఈవెన్ మా దేశంలో కూడా కేవలం భగవద్గీత అనే శబ్దాన్ని వినడానికే 25 సంవత్సరాలు పట్టేది. So this Bhagavad Gita actually is the essence of Vedic knowledge. ఈ భగవద్గీత నిజానికి వైదిక సంస్కృతి యొక్క సారం. Vedayasya sarvair aham eva vedyo vedanta krit vidavid eva saham. Krishna explains in the Bhagavad Gita that I am the goal and the object to be known in the Bhagavad Gita. I am the object to be understood in the Bhagavad Gita. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, నేను చరమ లక్ష్యాన్ని, తర్వాత వేదానికి వేదం ద్వారా తెలుసుకోబడిన వాడిని నేనే, తర్వాత ప్రతి ఒక్కరికి చరమ లక్ష్యం నేనే అని చెప్పేసి ఇక్కడ బోధిస్తున్నాను. So therefore this Bhagavad Gita, the teachings of the Bhagavad Gita, by the mercy of Srila Prabhupada, has been introduced in so many colleges and universities all over the world. కాబట్టి ఈ భగవద్గీత శ్రీ ప్రభుపాద వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీకి, అన్ని కాలేజెస్కి కూడా పరిచయం చేశారు. The teachings of the Bhagavad Gita are meant to help us understand who we are and what is the purpose of life. ఈ భగవద్గీతలో మనకు ప్రధానంగా చర్చించబడింది ఏంటంటే మన ఎవరు, తర్వాత మన లక్ష్యం ఏంటని దీంట్లో వర్ణించబడింది. We are all suffering here in the material world. Material world is described as dukkhalayam shasvatam, a place of misery where no one can escape pain and suffering. మనం ఈ భౌతిక జగత్తుని దుఃఖాలయం శాస్త్రాన్ని పరిగణించబడింది. మనం ఈ జగత్తులో కేవలం దుఃఖాన్ని భోగిస్తున్నాం. What we should understand is that this material world is not actually a real home. ఈ భౌతిక ప్రపంచం అనేది నిజంగా మనక నిజమైనటువంటి గృహం కాదు. We come to know from Vedic knowledge how our real home is actually in a place called Vaikuntha, where there is no suffering and no anxiety. మనకు నిజమైన గృహం అనేది వైకుంఠంలో ఉన్నది. అక్కడ ఎలాంటి దుఃఖం కానీ ఎలాంటి బాధ కానీ లేదు. And this human form of life, out of 8,400,000 different species of life, is especially awarded to us to become self-realized, to understand who we are and how to put an end to this suffering in the material world. ఈ మానవ జీవితం దేనికోసం ఏర్పరిచిందంటే 24 లక్షల జీవరాశుల్లో ప్రధానమైంది. దీన్ని ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఈ యొక్క జన్మ చేయాలని, దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి దానికోసం ఈ యొక్క శరీరాన్ని ఇవ్వడం జరిగింది. This body, especially in Kali Yuga, will live for only a few years, very short span of life. ఈ కలియుగంలో ఈ శరీరానికి కూడా కేవలం అతి తక్కువ సమయం ఉంది. That means that actually we have very short time to try and understand these important teachings and important knowledge of Bhagavad Gita. అంటే మనకు చాలా అనతి కాలం ఉన్నది ఈ భగవద్గీత యొక్క ఉపదేశాలు, దాని యొక్క ఆదేశాలని అర్థం చేసుకోవాలి, ఆచరించడానికి. And therefore, Srila Prabhupada, in keeping with the teachings of Lord Chaitanya Mahaprabhu, those teachings of Lord Chaitanya Mahaprabhu are the same teachings as Lord Krishna in the Bhagavad Gita, wanted that in every town and village, everyone get an opportunity to learn Bhagavad Gita and especially to take up to the chanting of the holy name. కాబట్టి శ్రీ ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాన్ని, భగవద్గీత హరినామాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి చోట ఇది ప్రచారం చేయాలని చెప్పేసి
వారు ప్రచారం చేశారు. Yes. We have this temporary body, but actually we are the spirit soul within the body. మనకు తాత్కాలికమైన శరీరం ఉంది, కానీ దాని లోపల ఆత్మని శాశ్వతంగా జరుగుతున్నది. And all of us are seeking to be happy. మనందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తుంటాం. But we don't know what is the proper method or process to actually attain that happiness. ఆ ఆనందాన్ని ఎలా పొందాలి అనేది మాత్రం ఆ మార్గం మాత్రం మనకు తెలియక కొట్టుమిట్టాడుతున్నాం. There are three kinds of happiness that one can experience. మూడు రకాలైన ఆనందాలు ఉన్నాయి, వాటి అనుభవంలో తెలుసుకోవాలంటే most of the people in the material world only experience one type of happiness that is called material happiness. ఈ భౌతిక ప్రపంచంలో కేవలం ఒకే ఒక ఆనందాన్ని పొందుతున్నారు, అది భౌతికమైనటువంటి ఆనందం. But that material happiness is very, very short. It is called chapala sukha, flickering happiness. కానీ ఈ భౌతిక సుఖం అనేది చాలా చాలా తక్కువ సమయం కలిగినటువంటి దాన్ని చపల సుఖం అంటారు. That is not fully satisfying the atma, the soul. అది ఆత్మని ఏమాత్రం సంతృప్తి చూపించదు. We can only experience something higher when we know that we are different from the body, when we are understanding we are spirit soul. ఎప్పుడైతే మనం శరీరాన్ని కాదు ఆత్మలో ఉన్నట్లే సో వీటి నుండి బయటపడే యొక్క దుఃఖాన్ని. And therefore, aham brahmasmi, I am spirit, is the beginning of spiritual knowledge. కాబట్టి ఆధ్యాత్మిక యొక్క ప్రధానమైన ప్రారంభ దశలో ఏంటంటే నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది ఆధ్యాత్మిక ప్రారంభం. That is the second type of happiness. First is material happiness, which is temporary. Second is spiritual happiness. మొదటిది భౌతికమైనటువంటి ఆనందం, రెండవది ఆధ్యాత్మిక ఆనందం. But there's a third type of happiness, which is beyond spiritual happiness, that is called devotional happiness. మూడవ రకమైన ఆనందం ఉంది, అది ఈ రెండింటి కంటే ఉన్నతమైనది, అది భక్తి యొక్క ఆనందం. Devotional happiness is only possible when we come to know and to understand who is the Supreme Personality of Godhead, Krishna. సో మనకి ఎప్పుడైతే భగవంతుడు ఎవరు సో దేవాదేవుడు కృష్ణుడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే ఈ యొక్క భక్తి యొక్క ఆనందం మనకు కలుగుతుంది. Actually, that is the quality and nature of all living entities, to be engaged in devotional service to Krishna. సో అది ప్రతి జీవుడి యొక్క లక్షణం, ఇది భక్తి చేయడం అనేది. Yes. Therefore, Jiver Swarup Hoy Krishna Nityadas, the real nature and identity of the jiva, we are this jiva, living entity, is to be engaged in the devotional service of Krishna. జీవుడి యొక్క నిజ స్వరూపం ఏంటంటే కృష్ణ యొక్క నిత్య దాసుగా ఉండడమే, కృష్ణ నిత్య సేవకుడుగా ఉండడమే జీవుడి యొక్క నిజమైన శాశ్వతమైన స్వరూపం. And to help us develop this understanding, to help us become Krishna conscious, Shastra is telling we should try to live more in harmony with nature. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రం దోహదపడుతుంది ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రకృతికి సన్నిహితంగా ఉంటామో అప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది అని చెప్పేసి మనం వాడిస్తుంది. That is why Vedic culture is, to a large extent, a village culture. కాబట్టి సనాతన ధర్మానికి ఎక్కువగా సంస్కృతి అనేది వేదిక కల్చర్లో చాలా స్పష్టంగా వర్ణించబడింది. It is a village culture like when Krishna and Balaram 5,000 years ago, they performed their lila, their pastimes
they perform that pastime in the small village of Vrindavan. సో మనకు సనాతన ధర్మం చెప్పి బోధించేది ఏంటంటే చాలా వరకు గ్రామ సంస్కృతి. మనకి ఈ గ్రామ సంస్కృతిలో పూర్వం మనకు వృందావనంలో కృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరు కూడా వారి లీలన్నీ కూడా గ్రామాల్లో తన వృందావనంలో చూపించారు. And their activities were centered around looking after the cows and agricultural activities. వారి యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా ఏమిటంటే కేవలం గోవును సంరక్షించడం, తర్వాత భూమాతను సంరక్షించడం. Yes. It is Krishna's plan, it is Krishna's arrangement that to be freed from this material world and to become happy, we need to live this simplified lifestyle. కృష్ణుడు మన కోసం ఏర్పాటు చేసింది ఏమిటంటే ఇది సరళమైన జీవితాన్ని ఏ రకంగా గడపాలి అని చెప్పేసి మనకు ఒక ప్రణాళికని ఏర్పాటు చేశారు. That is actually the meaning of Sanatana Dharma. ఇది సనాతన యొక్క లక్ష్యం. Krishna comes in the material world, paritranaya sadhunam vinashaya saduskritam dharma samsapanarthaya sambhavami yuge yuge, to re-establish the principles of dharma. సో కృష్ణుడు వచ్చేది దీనికోసం అంటే ఈ యొక్క సనాతన ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. Dharma means what is our natural and original nature. ధర్మం అంటే మనకు నిజంగా సహజ స్వభావం ఏమిటి అనేది నేర్పేదే ధర్మం. What is our natural, original, spiritual nature is to do devotional service. మన యొక్క సహజ స్వభావం, సహజ వృత్తి ఏమిటంటే భక్తి చేయడమే మన సహజ తత్వం. And what is our original, natural, material nature is to minimize our necessities of life so that we have maximum time to practice spiritual life. మన సహజ లక్షణం ఏమిటంటే, శాశ్వత లక్షణం ఏమిటంటే మన యొక్క భౌతికమైనటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తగ్గించుకున్నట్లయితే మన శాశ్వత దాని కోసం సమయాన్ని ఎక్కువగా కేటాయించవచ్చు అని చెప్పేసి. So just imagine the Supreme Personality of Godhead, Krishna, when he comes in the material world, he chooses to live in a simple village called Vrindavan. దేవాదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తనే స్వయంగా మనకు చూపిస్తున్నది ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ రకంగా సరళంగా జీవనం చేయడానికి గడపాలని మనం చూపిస్తున్నాడు. And although he is the Supreme Personality of Godhead, his daily activities are to take care of the cows and calves in Vrindavan. దేవాదేవుడు శ్రీకృష్ణుడే తను స్వయంగా చూపిస్తున్నాడు, తనే స్వయంగా గోమాతని రక్షిస్తున్నాడు, గోవుని తర్వాత వాటి యొక్క సంతానాన్ని కూడా రక్షిస్తున్నాడు. And all the residents of Vrindavan are also engaged in this way, connected with growing in a simple and natural way their food and in caring for cows. By growing their own food, by looking after the cows, all of their necessities of life are met. కాబట్టి వారే కృష్ణుడే కాకుండా ప్రజావాసులు అంటే బృందావనవాసులు అందరూ కూడా వాళ్ళు కూడా చేసింది ఒకటే, ఏ గోరు సంరక్షణ చేయాలి, లేదా వారికి కావాల్సిన అవసరం కావాల్సినటువంటి పంటలను పండించడం, గో సంరక్షణ చేయడం. సో ఈ రకంగా వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా వారు మీట్ అయ్యేవారు. Therefore, our founder Acharya Srila Prabhupada, he wanted that we help revive and restore this more simple, natural way of living. కాబట్టి శ్రీ ప్రభుపాద వారు మనందరికీ బోధిస్తుంది ఏంటంటే ఈ సరళమైనటువంటి పద్ధతిని మళ్ళీ పునఃస్థాపన చేయాలి అని చెప్పేసి వారు మనకు ఆదేశించారు. And that is why there is a need to visit villages and to actually encourage those who are still living in the villages to understand that this village life, when we do following in the footsteps of Lord Krishna in Vrindavan, that is
the more natural way of living. కాబట్టి ప్రతి గ్రామంలో మనం ప్రచారం చేస్తున్న ఇందుకోసం అంటే సో ఈ రకంగా గ్రామంలోనే నిజమైనటువంటి సహజమైన జీవితం ఉంటుంది. ఇలాగే మనం కొనసాగించాలి సరళమైన జీవితం అని చెప్పేసి బోధించడం కోసం. So Srila Prabhupada, he established in different countries this type of simple living life. కాబట్టి శ్రీల ప్రభుపాద వారు ఎన్నో దేశాల్లో ఇలాంటి సరళ జీవితాన్ని గడపాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. And in this way he traveled to so many countries, he traveled to so many villages also, teaching this simple Vedic lifestyle, learning to be dependent on nature and to be dependent on the cows. ఈ రకంగా ప్రభుపాద వారు ఎన్నో గ్రామాలకి ఎన్నో దేశాలు ప్రయాణం చేస్తూ వారు మనకు బోధిస్తున్నారు ఏ రకంగా సరళంగా ఉండాలి, ఏ రకంగా గో సంరక్షణ చేసుకోవాలి అని చెప్పేసి. Now we are living in modern day society, more and more removed from this natural lifestyle. కాబట్టి ఈ రోజుల్లో ఆధునిక యుగంలో మనం జీవిస్తూ ఈ సహజత్వానికి దూరం అయిపోయి సో మనం అసహజంగా జీవనం గడుపుతున్నాం. More and more people are choosing to leave the village and to go in the city, so they are leaving their cows and leaving their land. కాబట్టి చాలా వరకు వాళ్ళందరూ కూడా గ్రామాలను వదిలేసి పట్టణాలు వదిలేసి నగరాలు వదిలేసి వారు గ్రామ సంస్కృతిని గోవుని వీటన్నిటిని కూడా దూరం అయిపోతున్నారు. That is not a good situation. అది మంచి పరిస్థితి కాదు. Yes. Vedic culture is that we should live close to nature, grow our own food, and sarva kama duga mahi, from the land, mahi. All of our necessities of life can be met. కానీ మనకి గ్రామ సంస్కృతి ఏమిటంటే భూమికి దగ్గరలో ఉండాలంటే ప్రకృతికి దగ్గరలో ఉండాలి. సర్వకామ దుర్గామహి అంటే ప్రతిదీ కూడా మనకు కావాల్సిన ప్రతి అవసరం కూడా భూమాతలో మనకు లభ్యమవుతుంది అని చెప్పేసి బోధిస్తున్నాం. And because the residents of Vrindavan were living this way, they were very happy, both spiritually and materially. All of their necessities of life were met simply by living this simple lifestyle. ఈ రకంగా బృందావనంలోని ప్రజలందరికీ కూడా భౌతికంగా మరియు ఆధ్యాత్మిక వారి అవసరాలన్నీ కూడా సమకూరాయి. Yes. They had no anxiety. The only anxiety they had was when Kamsa would be sending some big demon from Mathura. ఈ రకంగా వాళ్ళకి ఎలాంటి మానసిక ఒత్తిడి లేవు. కానీ వాళ్ళ మానసిక ఒత్తిడి ఎప్పుడు వచ్చింటే కేవలం అప్పుడప్పుడు ఈ కంసుడు కొంత పెద్ద పెద్ద రాక్షసులు పంపుతున్నాడు, అప్పుడు కాస్త మానసిక ఒత్తిడి వచ్చిందట. So all the residents of Vrindavan, they were nicely engaged in those simple activities, and all the residents actually became or were very opulent, both materially and spiritually. సో ప్రజావాసులందరూ కూడా ఆ రకంగా సరళమైన జీవితాన్ని గడుపుతూ వారు ఎంతో ఐశ్వర్యవంతులుగా మారారు. ఎలా ఆధ్యాత్మికంగాను తర్వాత భౌతికంగాను కూడా. Yes. In India, I think everyone knows Chanakya Pandit. He used to explain how there are two simple ways in which we can become happy. మన భారతదేశంలో అందరికీ తెలుసు చాణక్య పండితులు అంటే తను అంటారు. సో ఏ రకంగా ఒకరు ఆనందంగా ఉండొచ్చు, రెండు పద్ధతులు ఉన్నాయి అంటారు. Who can say what are the two ways one can become happy? ఎవరు చెప్తారు ఈ రెండు పద్ధతుల ద్వారా ఒకరు ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి? Besides chanting Hare Krishna? చాంటింగ్ హరే కృష్ణ కాకుండా వేరే ఏ రెండు పద్ధతుల ద్వారా సో మనం ఆనందంగా ఉండగలం? Chanakya Pandit explains, if for our maintenance, if for our work, we don't have to travel. If we live localized life,
then it is easier to actually become happy. ఒక పద్ధతి ఏమిటంటే మనం మన శరీరాన్ని పోషించుకోవడం కోసం ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి అంటలేదు. కేవలం లోకల్ అంటే అక్కడే ఉంటూ గ్రామంలోనే ఉంటూ మనల్ని మనం పోషించుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉండగలము అని చెప్తాను. If we learn to live properly, then all of our necessities of life we can get from close by in our village. మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మన గ్రామంలో లేదా దరిదాపులో ఉంటేనే మనం ఎప్పుడైతే సమకూర్చుకుంటామో అప్పుడు ఆనందంగా ఉండవచ్చు. And he gave a second instruction, Chanaka Pandit, that one can become happy by not having any debts, by not owing money. సో ఇంకొక విధానం ఏంటంటే ఎప్పుడైతే ఎలాంటి అప్పులు లేకుండా ఉన్నట్లయితే రుణాలు లేకుండా ఉన్నట్లయితే ఒకరు ఆనందంగా ఉండగలరు అని చెప్పేసారు. Yes, I will not ask the embarrassing question, how many people have debts? But in modern day society, many people have debts and they're therefore full of anxiety. నేను అందరూ కూడా సో అది మీకు ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి అడిగి ఇబ్బందులు పట్టదలుచుకోలేదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఆర్థిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఇది కామన్గా సర్వసహజంగా ఉంటాయి అప్పులు. So dharma means following the good instructions that are given in the Shastra. ధర్మ అంటే ఎప్పుడైతే మనం ప్రతినిత్యం పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు. And Shastra is not only giving spiritual instruction but also giving us material guidance. శాస్త్రం అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి సూచనలే కాకుండా భౌతికమైనటువంటి సూచనలు కూడా మనకు బోధిస్తుంది. We must learn to follow these two types of instructions. Spiritual instruction, like chanting Hare Krishna, like coming to the temple, like offering our food. These are spiritual instructions. మనం ఆధ్యాత్మికమైనటువంటి సూచనలు ఏంటంటే మనకు హరే కృష్ణ మంత్రం జపించడం, మందిరానికి రావడం, వీటిని వినడం అనేది శ్రవణం చేయడం ఆధ్యాత్మికమైనటువంటి బోధన. But also in Shastra, we are receiving material instruction, material knowledge, how to live, what kind of food we should be eating, what kind of oil we should be using to cook our food, what kind of work we should be doing that is more simple. So many such material instructions are given also in the Shastra. శాస్త్రంలో భౌతిక విషయాలు కూడా వర్ణించబడ్డాయి. ఏ రకంగా మన జీవన శైలి ఉండాలి, ఏ రకమైనటువంటి ఆహారం స్వీకరించాలి, ఏ రకంగా ఎలాంటి నూనె పదార్థాలు కూడా మనం ఉపయోగించాలి, ఇవన్నీ కూడా శాస్త్రంలో వర్ణించబడ్డాయి. For example, in the Vedic culture, majority of people are meant to keep cows. సో పూర్వం ఎంతోమంది మనకి గోవుని పెంచేవారు. How many have cows in their home? Here, raise your hand. ఎంతమంది ఇంట్లో సో ఆవులు ఉన్నాయో ఒకసారి చేతులు పెట్టి సరే కాబట్టి Eh. How many? ఆవులు ఉండేవారు మన ఇంట్లో పోషిస్తున్నారు. Okay, not so many. Okay, my second question. ఓకే, Yeah. థ్యాంక్ యూ. ఇంకో ప్రశ్న. Okay. How many of the Matajis, because when we have cow, we can get milk, and from milk we can make ghee. How many are cooking in ghee? సో మీ ఇంట్లో సహజంగా ఒక ఆవు ఉంది అంటే ఎంతమంది నెయ్యి తయారు చేస్తున్నారు? Okay. Very good. Ghee that not that you're purchasing but from your cows, huh? Pure ghee. Not purchased ghee, your own ghee made at home. అంటే మన నెయ్యి అంటే బయట కొనుక్కొచ్చింది కాదు, మన ఇంట్లో చేస్తుంది. So it is actually, now we are in this village, huh? In the city, practically no one is cooking with ghee. ఇది గ్రామం వాడి మాత్రం చేస్తున్నారు, కానీ సిటీలోకి వెళ్ళినట్లయితే
ఇది కూడా ఎవ్వరు చేయరు. సో ఈ మాత్రం కూడా Ghee, because we are abandoning our traditional way of living, pure ghee practically is impossible to find. కాబట్టి మనం ఏదైతే చేస్తున్నాం ట్రెడిషన్ సాంప్రదాయంగా చేయాలో దాన్ని దూరంగా వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ ఎవరు కూడా చేయడం లేదు. But according to our Vedic culture, the best way, the best medium of cooking, for cooking and offering to the Lord, is by using pure, unadulterated ghee. మనకి మంచి వంటకం అంటే ఎప్పుడైతే ఈ నెయ్యితో చేసేటువంటి వంటకమే చాలా శుద్ధమైనటువంటి వంటకం అంటారు. Yes. So like this, today we are losing many of the treasures that are actually there in the Vedic culture when we agree to live based on Shastra. We are losing some of the gifts of nature. సో ఈ రకంగా మనం ఎన్నో వనరులు లేదంటే వరాలు ప్రకృతి చెవి మనం వదులుకుంటున్నాం, కోల్పోతున్నాం. Having cows actually is a gift of nature. గోమాత ఉండడం అనేది మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరం. It is one of the most important treasures and gifts of nature to have cow and to properly protect and care for cow. గోమాత ఉండడం అనేది అది ఎంతో శక్తివంతమైనటువంటి వరం, దాన్ని రక్షించడం కూడా చాలా ప్రశస్తమైనది. Yes. Land is another gift of nature. Land. సో ఇంకోటి భూమి కూడా మనకి భూమాత కూడా ఒక ప్రధానమైనటువంటి వరం. According to Vedic culture, both cow and land, they are considered our mother. మనకి వైదిక సంస్కృతి ప్రకారంగా గోమాత తర్వాత భూమాత ఇద్దరు కూడా Yes. మాత. Just like children, they depend on the love and affection of their mother. అలాగైతే చిన్నపిల్లలు కూడా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ పైన ఆధారపడి ఉంటారు. So similarly, we are meant to depend on both of these mothers, mother cow and mother nature. అలాగే మనకు కూడా మన తల్లిదండ్రులు మన తల్లి అయినటువంటి భూమాత గోమాత పైన ఆధారపడి ఉంటారు. So therefore it is important to read and understand the teachings of Bhagavad Gita and Srimad Bhagavatam. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని దాన్ని ఆచరించడం ప్రయత్నించాలి. How many who are present here have a copy of Bhagavad Gita as it is? ఎంతమంది దగ్గర భగవద్గీత యథార్థ మీ దగ్గర ఉంది? యథార్థ మిగతా పుస్తకాలు యథార్థ మీ దగ్గర. Very good. How many have a copy of the Srimad Bhagavatam? ఎంతమంది దగ్గర శ్రీమద్ భాగవతాన్ని ఈ విధంగా ఉంది? Okay, very good. Yes. So actually, these books, whether any weekly or any regular reading or study of these books is ongoing in the village. We have alternate, fortnight Wednesdays now. Fortnight what? Wednesdays. Huh? Fortnight Wednesdays we have. So apart from that, we'll be having every day also. So actually, to get the maximum benefit from both Bhagavad Gita and Srimad Bhagavatam, we have to hear from these books on a regular basis. Actually, it should be on a daily basis. Even in our home, wherever you are, at least for 20 minutes, minimum 20 minutes every day, we should be reading and hearing from Bhagavad Gita and Srimad Bhagavatam. ఎంతమంది నిజానికి ఇక్కడ ప్రతినిత్యం భగవద్గీత పారాయణించడం కానీ తర్వాత భగవద్గీత చదవడం కానీ చేస్తున్నారు. భాగవతం కానీ భగవద్గీత కానీ Yes. everyday they are doing studying Bhagavad 6 months every day. సో మహారాజ్ యొక్క సలహా ఏమిటంటే ప్రతి నిత్యంలో కనీసం 20 నిమిషాలు భగవద్గీత భాగవతం సో చేయడం పఠనం చేయడం అనేది ప్రధానంగా చాలా ముఖ్యం అని చెప్పేసి సో మనకు
How many of our guests, well, actually we're the guests, how many of the residents of this village are chanting the holy name on Japamala? ఈ గ్రామంలో ఎంతమంది జపం చేస్తున్నారు జపమాల పైన? Who has Japamala? Okay, good beginning, yes. Actually, yes. If we understand that this is the Yuga Dharma, the chanting of the holy name, then we will take up this very simple practice of chanting every day, minimum 2 or 4 rounds and more if we can. ఇది మనకి ప్రతి యుగధర్మం అని ఇప్పుడు అర్థం చేసుకుందాము. కనీసం 2 కానీ 4 కానీ మార్పు చేయండి ప్రతి నిత్యం కూడా. This is culture. This is our eternal culture. Vedic culture is eternal culture. No other culture is eternal like Vedic culture. ఇది శాశ్వతమైనటువంటి సంస్కృతి. ఈ సనాతన ధర్మం లాగా ఏది కూడా శాశ్వతం కాదు. ఈ సనాతన ధర్మం ఒక్కటే శాశ్వతమైనటువంటి సంస్కృతి. Yes, this Vedic knowledge, Vedic teachings of Bhagavad Gita and Srimad Bhagavatam, these are eternal teachings. That's why it is part of Sanatana Dharma. సనాతన ధర్మమైనటువంటి శ్రీమద్ భగవద్గీత భాగవతం యొక్క ఉపదేశాలని శాశ్వతమైనటువంటి. Yes, so if you want to be happy personally, individually, and if you want to make your village a happy place where the problems are minimized, then we humbly request that more and more of the residents of your village take up to the chanting of the holy name and to hearing on a regular basis Bhagavad Gita and Srimad Bhagavatam. సో మనందరం కూడా నిజానికి సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే స్వహాగా తర్వాత ఈ గ్రామం అంతా కూడా ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీత భాగవతం చదవాలి. Yes. So that is, you're fortunate you have Lord Ramachandra G temple is here. How many temples in this village? ఎన్ని మందిలో ఉన్నాయి ఈ గ్రామంలో? Every village at least has one temple, maybe more. Five temples. Huh? Five. 5 temples. Yes. There's one more village next to this. There are about 15 ground temples there. So this was the desire and the instruction of our founder Acharya that people in the village come together, hear from these literatures to learn how important and how very unique and special is our Vedic culture. ఇలాంటి మందిరాలకు ప్రభుపాద వారు అందించేదంటే ఇలాంటి మందిరాలకి అందరూ కూడా సమూహంగా వచ్చేసి సో ఒక సత్సంగం ద్వారా ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఇటువంటి గ్రంథాన్ని వారు శ్రవణం చేయాలి. Yes. So I want to congratulate and thank the residents of this village for giving our devotees an opportunity to come and to have programs at different times. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మన భక్తులకి అవకాశం కల్పిస్తున్నందుకు వచ్చి ఇక్కడ విచారణ చేయడానికి. It is nicely explained actually in the Chaitanya Charitamrita. Chaitanya Charitamrita described the activities of Lord Chaitanya Mahaprabhu. చైతన్య చరితామృతంలో చైతన్య వర్ణిస్తున్నారు. Lord Chaitanya Mahaprabhu 500 years ago he would go from village to village. చైతన్య 500 సంవత్సరాల గ్రామానికి వెళ్ళేవారు. And in every village he would inspire the residents to chant the holy name. ప్రతి గ్రామంలో కూడా హరే కృష్ణ మంత్రం చేయడానికి ప్రోత్సహించేవారు. He would speak something from Bhagavad Gita and Srimad Bhagavatam. తను భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని వర్ణించేవారు. And like this, some fortunate people would be hearing and they would also take up to the practice of chanting. దాంట్లో కొంతమంది అదృష్టవంతులు వారు శ్రవణ చేయడం కాదు దీన్ని ఆచరించుకుని కూడా ఆచరణ ప్రారంభించేవారు. And some of the fortunate people in the village who took up those instructions nicely, they became inspired to go to the next village
and to also introduce the same teaching. అలాగే కొంతమంది వారు స్వతహాగా ఆచరించడం కాదు, వారు ఇంకా ప్రేరణతో ఇంకొన్ని గ్రామాలకు వెళ్ళేసి దీన్ని ప్రచారం చేస్తారు. Yes, that is actually the simple method and process by which Lord Chaitanya, in this way, in hundreds and thousands of villages, introduced the chanting of the holy name. ఈ రకంగా శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో సరళంగా వందల కొద్ది గ్రామాలకి ఈ హరినామ సంకీర్తనని తను ప్రచారం చేశారు. So we should try to remember at least one thing, that unless we come to practice, unless we come to know about and practice nicely bhakti, devotional service to Krishna, we will not know how to put an end to our miserable condition in this world. సో దీనికి సారంగా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి శ్రీకృష్ణ భగవానికి భక్తి చేయందే మన యొక్క దుఃఖానికి మాత్రం ఎప్పటికి కూడా దానికి అంతమది చేయలేదు. How many present here would like to put an end to their suffering and miseries in this world? ఇక్కడ ఎంతమందికి వారి యొక్క దుఃఖానికి అంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? Only a few hands up. So repeat, how many would like to put an end to their suffering? ఎంతమందికి ఈ దుఃఖాన్ని ఆపేయాలంటే నాకు అక్కర్లేదు ఎక్కువ అని చెప్పేసి అనుకుంటున్నారు? Not only one hand, you should put up two hands. No, we want to put full stop, full end. దుఃఖం అక్కర్లేదని చెప్పి ఒక చేయి కాదు, రెండు చేతులు ఎత్తాలి. Yes. So the simple process, the simple method to actually put an end, and that is the only real process to put an end to our suffering, is by this chanting of the holy name. Beginning by the chanting of the holy name, then everything else will come. ఈ సరళమైన మార్గం హరే కృష్ణ అని చెప్పించబడి ఇది ఒకటే సరైన మార్గం, ఇంకొక మార్గం ఈ యొక్క దుఃఖానికి అంతమది చేసేది. This chanting of the holy name is not ordinary material chanting. ఈ హరే కృష్ణ మహామంత్రం జపం అనేది ఇది సాధారణమైనది కాదు. This is not Bollywood chanting. అనేది బాలీవుడ్ అనేది బాలీవుడ్ చాంటింగ్ అనేది కాదు. This chanting and dancing is actually directly coming from Goloka, Golaka Vrindavan in Vaikuntha. ఈ హరినామం అనేది స్వయంగా వైకుంఠ నుండి గోలోక నుండి మనకు దిగి వచ్చింది. Golokera Premadana Harinama Sankirtan. From Goloka. Goloka is very far from here. Beyond the material world, this transcendental sound vibration is coming down and given by the Lord. ఇది గోలోక నుండి స్వయంగా ఈ యొక్క గోలోకానికి దిగి వచ్చింది, మనకి ప్రేరక విషయంలో దివ్యధామం తీసుకునే కోసం. When we take up this chanting of the holy name, we make our connection back to the spiritual world. మనం ప్రతి హరే కృష్ణ మంత్రం జపిస్తాము, మనకి ఈ గోలోకానికి కనెక్షన్ సంబంధం జోడిస్తుంది. The chanting of the holy name is helping us to understand, is teaching us how to put an end to our repeated birth and death in the material world. ఈ హరే కృష్ణ మంత్ర హరినామం చేయడం ద్వారా మనకి ఈ జన్మ జరగడానికి ఏ రకంగా అంతం చేయాలని చూపిస్తుంది. It is by this chanting of the holy name and by the practice of bhakti, devotional service, we can learn how not to be again born in the material body. కాబట్టి ఇది చేయడం ద్వారా, హరినామం చేయడం ద్వారా ఏ రకంగా ఈ భౌతిక శరీరంలో మళ్ళీ జన్మించకూడదు అని చెప్పేసి మనకు నేర్పుతుంది. And this is possible by the mercy of Chaitanya Mahaprabhu in one short life of Kali Yuga. చైతన్య మహాప్రభు కృప వలన ఇది కేవలం ఒక చిన్న అనతి కాలంలోనే, ఈ జీవితంలో కాలంలోనే మనం దీన్ని పొందవచ్చు. Yes. So therefore, actually, around the world, again by the mercy of Srila Prabhupada, hundreds and thousands, actually millions of people are coming in contact with this process, the chanting of the holy name, and in this way the mercy of Lord Chaitanya is spreading more and more all over the world. శ్రీ ప్రభుపాద కృప వలన శ్రీ చైతన్య ఉపదేశాలను, ఆదేశాలను ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా
సో విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మనందరికీ కూడా వారి కృప అనేది లభిస్తుంది. So all of you are very, very fortunate because devotees since, I don't know, how many years now coming? 2 years. Since the last 2 years, devotees from our International Society for Krishna Consciousness are coming and speaking about this simple process of chanting the holy name. Please take advantage of this process and you will become happy personally and your whole village also will become కాబట్టి గత 2 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పద్ధతిని చాలా సీరియస్గా తీసుకోండి. సో దీని ద్వారా అందరూ కూడా చాలా ఆనందకరంగా. Yes. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Krishna Krishna. Hare Hare. Hare Hare. Hare Rama. Hare Rama. Hare Rama. Hare Rama. Rama Rama. Rama Rama. Hare Hare. Hare Hare. Whether anyone has any questions, you can ask if anyone has. మీ ఎవరికైనా సందేహాలు ఉంటే ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే సో మీరు అడగవచ్చు. Yes. You don't have to ask your question in English, you ask in your own language. మీరు ఇంగ్లీష్లో అడగాల్సిన అవసరం తెలుగులో అడగవచ్చు. You should raise your hand. If you have a question, please raise your hand and then. ఎవరికైనా ప్రశ్న అడగాలనుకున్నారో వారి చేతులెత్తి Yes. సో అడగవచ్చు. Actually, today is Mukkarma, yesterday Sankranti. Yeah. Today Mukkarma, you can tell Nandarki all the wishes to Mukkarma means they are doing Go Puja. You can tell wishes, tell the wishes to everybody. You can tell. He wants to tell something. No, you tell. You can tell, they may be happy. Then you tell. Hey, give him the mic. Take the mic. No, he's our devotee. Huh? He's our devotee. And just let him speak. హరే కృష్ణ. Not more than 5 minutes. ఈరోజు మన ఎప్పటి నుంచో వస్తుంది భోగి పండుగ, సంక్రాంతి పండుగ. ఈరోజు ఏం పండుగ? కనుమ పండుగ. అంటే మనము పశువులకి పూజ చేస్తాం. హరే కృష్ణ. అవునా కదా? అందుగురించనే మీరందరూ కూడా ఎంతో చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు. మహారాజు గారు ఎక్కడో జన్మ తీసుకుని మన యొక్క భారతదేశంలో యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మీ యొక్క గ్రామానికి రావడము మీరందరూ కూడా ఎంతో చాలా భాగ్యవంతులు. ఈ యొక్క కార్యక్రమాన్ని మహారాజు గారు చేస్తున్నారు. మీ అందరితో కూడా మేము కూడా చేస్తున్నాం. Varadakrishan మాకు కూడా Prabhu, చాలా who is the temple president in Bangalore, ఆయన ఎంతో and also Hyderabad. సో And మన also అందరికీ కూడా her మన father ధర్మాన్ని was a మనం Prabhupada మర్చిపోతున్నాము. disciple, Prabhupada కానీ disciple. వాళ్ళందరూ కూడా In Kakinada. మన యొక్క సనాతన ధర్మంతో యొక్క She's విలువలు an తెలుసుకుని advocate. Her ప్రచారం father చేయడానికి was ఎంతో a సాయశక్తుల judge. ప్రయత్నం చేస్తున్నారు. He was మరి a మనం Prabhupada